గనుసుగడ్డలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయండి. ఎందుకంటే మనం స్కూల్ నుంచి రాగానే అమ్మ వాళ్ళు అయితే అప్పుడు వేడివేడిగా ఉడికించి పెట్టేవాళ్ళండి. నేను ఇక మార్కెట్కి వెళ్ళిన రోజైతే ఇవి చూశానండి, తినాలి అనిపించిందని తెచ్చానండి. భలే పాముల్లాగా అయితే ఉన్నాయి. వీటినైతే ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తేనే త్వరగా ఉడికిపోతాయండి. ఇవి ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి కుక్కర్లో అయితే వేసుకోవాలండి, త్వరగా ఉడికిపోతాయి. ఎందుకంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇలా ఒక 5 నిమిషాల్లో పెట్టుకుంటే చాలండి. కుక్కర్లో త్వరగా ఉడికిపోతే మంచిగా కూడా తినొచ్చండి. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇలా కుక్కర్లో పెట్టయితే ఉడికించండి, త్వరగా ఉడికిపోతాయి. అసలు ఆ కాలంలో ఇవే అండి మనకు అసలైన చాక్లెట్లు. అసలు ఉడికిపెట్టి వేడి వేడి దుంప మీద తొక్క తీసుకొని తింటుంటే వచ్చే ఆ తీపి, ఆ రుచి మళ్ళీ ఏ స్వీట్లోనూ దొరకదండి. అసలు ఇప్పుడు ఎన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినా కూడా ఈ చిన్ననాటి చిలకడ దుంప రుచే వేరండి. మా సైడ్ అయితే గనుసుగడ్డలు అంటాం, మీ సైడ్ అయితే వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ప్లీజ్.